సికింద్రాబాద్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. 10 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బొల్లారం కలాసిగూడకు చెందిన రామకృష్ణ దంపతులు కూలికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారిని మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు అనిల్ కుమార్. బాలికపై అత్యాచారం చేసి విషయం బయటకు వస్తుందనే నెపంతో గొంతు నిలిమి హత్య చేశాడు అనిల్. బొల్లారం ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతంలో విగత జీవిగా ఉన్న బాలికను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు బొల్లారం పోలీసులు. పాత నేరస్తుడు అనిల్గా పోలీసులు గుర్తించారు. నిందితుడిపై అనేక కేసులున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. కళ్ళు దుకాణంలో ఉన్న బాలిక విజువల్స్ను సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారు పోలీసులు. చిన్నారి అన్న కనికరం కూడా లేకుండా దారుణంగా చంపడంపై కలాసిగూడలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నగరంలో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోవడం, కామనంతో అభంశుభం తెలియని చిన్నారులను పొట్టన పెట్టుకోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కామాంధుల అరాచకానికి అమాయక పిల్లలు బలిగా వస్తోందన్నారు. భాగ్యనగరంలో పెరుగుతోన్న అత్యాచారాలు, హత్యలను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు స్థానికులు. छोटा